హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈ ప్లేట్ ఈరోజు కలర్ఫుల్గా ఉందా? ఏం చేయబోతున్నాను అనుకుంటున్నారా? నేను ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేస్తున్నానండి. నేను ఆల్ మిక్స్ వెజిటేబుల్స్ తీసుకున్నాను. క్యారెట్, దోసకాయ, బెండకాయ, వంకాయ, బంగాళదుంప, బీన్స్, టమాటా, పచ్చిమిర్చి తీసుకున్నాను. మనం ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఫ్రిడ్జ్లో ఒక్కొక్కటి అవి రెండు ఇవి రెండు ఉంటాయి కాబట్టి నేను ఈరోజు అవన్నీ కలెక్ట్ చేసి ఇలా కర్రీ చేస్తున్నాను. అన్ని కూరగాయలు ఉన్నప్పుడేమో ఫ్రెష్గా సాంబార్ చేస్తాను. ఏమీ లేనప్పుడు మాత్రం ఇలా అన్నీ మిక్స్ చేసి కర్రీ చేస్తాను. ఎలా చేస్తానో ఒకసారి చూడండి. కడాయి పెట్టుకుని దీనిలో ఆయిల్ వేసుకుని మనం ఫస్ట్గా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అన్ని వెజిటేబుల్స్ అన్ని కూరగాయలు మనం వేసేసుకుందాం. ఇప్పుడు దీనిలో కొంచెం జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వారానికి సరిపడా పెట్టేసుకుంటానండి. అంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు మనం కూరలో వేసుకోవడానికి అల్లం ముక్కలు చక్కగా ఎండలో నానబెట్టి వెల్లుల్లిపాయ తొక్కలు తీసుకొని మిక్సీ చేసి పట్టుకుంటాను. ఇప్పుడు ఈ అల్లం వేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు వేసేసుకుందాం. కూరగాయలను వేసేసుకున్నాం కదా, చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. నేను వీక్లీ వన్స్ అయినా ట్రై చేస్తాను, వండుతాను ఇంట్లో. ఇప్పుడు ఉప్పు అయితే యాడ్ చేసేస్తున్నానండి. ఒక 2 నిమిషాలు ఈ కూరగాయలన్నీ మగ్గే వరకు మూత పెట్టి మగ్గనిద్దాం. చూసారు కదా, చక్కగా మగ్గిపోయిన కూరగాయలు. దీనిలో కొంచెం పసుపు, అలాగే కారం యాడ్ చేసుకుందాం. మొత్తం కలిపేసుకుందాం. ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేసి 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఈ కూరగాయలన్నీ ఉడికే వరకు మూత పెట్టుకుందాం. కర్రీ అయితే అయిపోయిందండి, చక్కగా అన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు వేడివేడి అన్నంలో దీన్ని వేసుకొని తింటే అలా వెళ్ళిపోతుంది నోట్లోకి. చక్కగా దీనిలో కావాల్సిన ప్రోటీన్స్, పీచు పదార్థాలు, పిండి పదార్థాలు అన్నీ ఒకే కూరలో దొరుకుతాయండి మనకి. ఫైనల్గా అయితే అయిపోయిందండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ.